కటింగ్ లాగా వినిపిస్తుంది. మీ వాయిస్ నాకేం వినిపించట్లేదు. మీ వాయిస్ అయితే క్లీన్ గా వినపడుతుంది. నా క్వశ్చన్ మీకు అర్థమైందా? డిబేట్ మీరు ఫాలో అవుతున్నారుగా, మీ రియాక్షన్ ఏంటి చెప్పండి. వాయిస్ అంతా కటింగ్ లాగా వస్తుంది స్టార్టింగ్ సార్ మీ దగ్గర అదే నేను అనేది, మీ దగ్గర డిబేట్ ని ఫాలో అయ్యారా అవ్వలేదా మీరు? సార్ నేను చెప్తుంది అదే, క్లమ్జుగా చాలా కటింగ్ గా రైట్, అది వదిలేయండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో వాస్తవం లేదు. ఆయన ఎందుకు గతంలో తక్కువ రేటుకి కొన్నప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడు మేము ఆయన 276 రూపాయలకి నెయ్యి కొన్నప్పుడు ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ 400 రూపాయలకి కొన్న మాది కల్తీ జరిగిందని ఎలా చెప్తారు అని లక్ష్మణరావు గారు అంటున్నారు. ఏమంటారు మీరు? సార్ మీకు ప్యానల్ సభ్యులకి ఏదైనా వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. వాయిస్ క్లారిటీ కదండి? ఎస్, క్లారిటీగానే ఉంది, మాట్లాడండి. తిరుమల లడ్డూ విషయంకి వచ్చేసరికి ఇప్పుడు వరకు దాదాపు 40-50 డిబేట్ల వరకు అయితే మాట్లాడుకోవడం అయితే జరిగింది. ప్రతిసారి ఏంటంటే పాకిస్తాన్ కిందనే పత్ర పాకిస్తాన్ అన్నట్టుగా రెడ్ వచ్చి మొదలు అన్నట్టుగా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది ఏ డిబేట్ కైనా. వీళ్ళకి మేమేమో కేంద్రం సుప్రీంకోర్టు ఆదేశించిన సిట్ రిపోర్టుల ప్రకారంగా మేము మాట్లాడుతుంటే వీళ్ళ వితండవాదం ఏంటంటే అసలు పువ్వే కలవలేదో అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతుంది. మేము కల్తీ జరిగిందిరా బాబు ముర్రం అని చెప్పేసి మేము పేజ్ నెంబర్ 219, 56, 57 ఇట్లాంటివన్నీ మేము చూపిస్తాము. వాళ్ళు చూపించేదేమో అసలు లేదా అని చెప్పేసి అడ్డంగా వాదిస్తూ ఉంటాం. ఇట్లా అడ్డంగా వాదించే వాళ్ళతో మేమేం మాట్లాడతామండి? కేంద్రం ఒకటే చెప్పింది, పేపర్ వర్క్ ప్రకారంగా మేము మాట్లాడుతున్నాం. మేము ఇక్కడ ఈ లడ్డు విషయంలో మేము ఇప్పుడు వరకు కూడా రాజకీయం చేయట్లా. కానీ ఏంటంటే నిన్న కూడా పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు కూడా చూశారు. ఏంటంటే ఇది ఎంత ఏదో చిన్న తీసుకున్నాం అనుకున్న అంశము చిలికి గాలివాలాగా అయ్యేటట్టు ఉంది కాబట్టి ప్రభుత్వం స్పందించాలి. కాబట్టి ఈ విషయం మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వివరణ ఇచ్చారు. ఎందుకంటే సార్ ఇక్కడ ప్రధానమైన అంశం ఒకటి, 2022 వరకు బోలే బాబా కంపెనీకి వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో పెట్టడం అయితే కరెక్ట్, నేను ఒప్పుకుంటాను. కానీ ఇక్కడ ఈ వీళ్ళ తప్పిదాలు ఏ విధంగా ఉన్నాయంటే వాళ్ళ అనుబంధ సంస్థలు ఏఆర్ డైరీ కానీ, వైష్ణవి డైరీ కానీ ఇట్లాంటి అనుబంధ సంస్థలకి వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రధానంగా చూసుకుంటా ఉండంటే సిట్ లేదు పిట్ లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మేము తిరుమల కొండ మీదకి నెయ్యి వచ్చినప్పుడు 3 సార్లు పరిశీలిస్తా ఉన్నారు. ఆ 3 సార్లు పరిశీలిస్తా ఉన్నప్పుడు ఒక ట్యాంకర్ ని ఈ 5 సంవత్సరాల్లో మీరు ఒక ట్యాంకర్ కూడా కల్తీ జరిగిందని చెప్పేసి మీరు గుర్తించలేకపోయారా? ఎందుకంటే సిట్ ఇచ్చిన నివేదిక ప్రకారంగా 2 ఇంటిగ్రేటెడ్ కలిసినాయి అని చెప్పేసి చెప్తున్నారు. మోనోడిక్లైజన్ అని చెప్పేసి ఎసిటిక్ యాసిడ్ వేస్తారండి. ఎసిటిక్ యాసిడ్ వేస్తారు అనేది ఏంటంటే ఈస్టర్ అనే దానికి ఒకసారి చూసుకోండి సార్, కొవ్వు శాతం కలిస్తేనే ఈస్టర్ అంటారు. అది ఒకసారి కావాలంటే కనుక మీరు సెర్చ్ చేసుకోండి. అంటే ఇంకోటి ఏంటంటే ప్రధానంగా నిన్న మొన్నటి నుంచి కూడా లాప్సా అని చెప్పేసి ఒక కెమికల్ కూడా తెలిసిన విషయం వస్తుంది. లాప్సా అంటే ఏంటో తెలుసా సార్? టాయిలెట్ కు సంబంధించిన కెమికల్ మాట. ఆ కెమికల్ కూడా లడ్డూలో కలిపినట్టుగా తెలుస్తుంది. ఇదంతా మేము చెప్పిందో లేకపోతే ఎవరు చెప్పిందో కాదు, సాక్షాత్తు సిట్టు 600 పేజీల్లో ఇప్పుడు వరకు చూపిస్తున్న 226 పేజీలో వీళ్ళు చూపిస్తున్న నివేదిక ప్రకారంగా మేము మాట్లాడతాం. ఎప్పుడూ కూడా ప్రజలకి తెలిసేలాగా మేము మాట్లాడాలి కాబట్టి ఈ పక్షాలు మేము మాట్లాడుతున్నాం. కానీ ఏదో గుట్టగాల్చి ముఖం మీద వేసినట్టుగా మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళని మేము ఎప్పుడు వరకు మేము ఏం మాట్లాడతాం. లడ్డు వాళ్ళ హయాంలో కల్తీ జరిగిందన్న విషయం మీద మాట్లాడతాం. ఇక్కడ మన వైసీపీ ప్యానలిస్ట్ లక్ష్మణరావు గారు ఇందాక ఒక మాట మాట్లాడారు. అసలు కెమికల్స్ కలిసినాయా అంటే దీంట్లో ప్రధానంగా మాట్లాడాలంటే బోలే బాబా అనుబంధ సంస్థలకు సంబంధించిన పొమిల్ చేయడం విప్పులు చేయడం ఓనర్స్ అండి. వీళ్ళకి కెమికల్ సప్లై చేసిన అతను అజయ్ సుగంధ్. ఇతను ఎవరండి? ఒక చుక్క పాల శాతం కానీ, ఒక చుక్క
బట్టలు కానీ లేకుండా ఇవాళ రోజున ఈ కెమికల్స్ కలిపి మొత్తం చేయడానికి వచ్చారు. ఇవన్నీ ఆధారాలు పట్టుకొని మేము వాళ్ళ రోజున డిబేట్ లో కూర్చొని అది నెయ్యి కాదు, పాలు కాదు, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా ఇటువంటి దానికి ఒక సింథటిక్ అడాల్ట్ నెయ్యి అని చెప్పేసి వాళ్ళు పేరు పెడితేనే మేము వాళ్ళ రోజున మేము ఒత్తుకుంటున్నాం, కానీ దాన్ని వాళ్ళ రోజున రాజకీయంగా అడ్డగోలుగా వచనవాదం చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఇంకోటి భగవంతుడి మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడారు, భగవంతుడి మీద పగబట్టారు వైసీపీ వాళ్ళు మరి అని అన్నారు. దీనికి కారణం ఏంటంటే అంటే ఈ కారణం అంటే ప్రధానమైన కారణం ఏంటంటే ఈ మాటలు రావడానికి కారణం వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పటి నుంచి అంతర్వేది రథాలు తగలబెట్టడం కానీ, లేదంటే ఆంజనేయ స్వామి చెయ్యి ఇరిగిపోవడం కానీ, అప్పుడు కొడాలని కూడా ఒక మాట అన్నాడు, ఆంజనేయ స్వామి చెయ్యి ఇరిగితేమైంది, మహా అయితే చెల్లి మళ్ళీ కట్టెచ్చు అని చెప్పేసానండి. పిఠాపురంలో దేవతామూర్తుల విగ్రహాల మీద అసూక్తం కూర్చారు కొంతమంది నీచులు. అది కానీ కాకపురంలో వెండి సింహాలు దొంగతనం చేయడం కానీ, ఇట్లాంటివన్నీ ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ హయాంలోనే జరిగింది. ఇంకోటి ప్రధానమైన అంశం, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో తాడేపల్లి ప్యాలెస్ చాటున అంటే తాడేపల్లి ప్యాలెస్ దగ్గర మత మార్పిళ్లు కృష్ణానది తీరాన జరుగుతున్నప్పుడు కూడా ఆయన నోరు నడపలేకపోయింది. ఇంకోటి ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా భార్యతో అంటే భారతీ రెడ్డి గారితో తిరుమలకి రాకపోగా జగన్నామ స్మరణ కొండ మీద చేసుకుంటూ జై జగన్ అని చెప్పుకుంటూ చెప్పులతో గుళ్ళోకి వెళ్ళడం, ఇంకా చెప్పాలంటే గుళ్ళో డిక్లరేషన్ కూడా ఇవ్వకుండా వెళ్ళిన నాయకులు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. దాన్ని మేము ఇప్పుడు వరకు కూడా మేము మాట్లాడతాం. ఇట్లాంటి విషయాలన్నీ చూసుకుంటా ఉందంటే హిందువులకు వ్యతిరేకంగా ఉంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు, హిందువుల మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారు అంటున్నారు, హిందుత్వం మీద ఎదురుగా అంటున్నారు. ఇట్లాంటి మాటలు చాలా వస్తాయి సార్. హిందువుల ప్రకారమే ఎటువంటి న్యాయం చేశారు చెప్పండి. రైట్ దాని ప్రకారంగా ఆలోచించిన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఎస్ లక్ష్మీకాంత్ గారు మళ్ళీ మాట్లాడతాను. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయ్ కిరణ్ గారు నమస్తే అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. విజయ్ కిరణ్ గారు, చంద్రబాబు గారిది ఒక బైట్ ప్లే అవుతుంది, చూద్దాం. 7 కొండలు 2 కొండలు అంటే కాదు, ఇది తప్పు అని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కున్నా, నేను వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పి తిరుపతి నుంచి పాదయాత్ర చేసి 7 కొండలు ఎక్కి దర్శనం చేసుకొని క్షమించమని దేవుని కోరుకున్నాను.